ఈరోజు మనం తెలుసుకోబోయే కథ ధ్రువ నక్షత్రం రహస్యం. ధ్రువ నక్షత్రం ఎలా ఏర్పడింది, ఎవరి యొక్క వరాన ధ్రువ నక్షత్రంగా శాశ్వతంగా మారింది అనే కథను ఇప్పుడు తెలుసుకుందాం. పూర్వం ఉత్తానపాదుడు అనేటువంటి రాజు ఉండేవాడు. ఆ రాజుకి 2 భార్యలు ఉండేవారు. మొదటి భార్య పేరు సునీతి. ఆమె ధర్మపరురాలు, న్యాయంగా ఉండేది, నీతిగా ఉండేది, మంచి వ్యక్తిత్వం గలది. అలాగే రెండవ భార్య పేరు సురుచి. ఆమె అధర్మపరురాలు, అహంకారి, కోపిష్టి, అన్యాయంగా మాట్లాడేది. అయితే రాజుకు మాత్రం రెండవ భార్య అయినటువంటి సురుచి మీదే ఎక్కువ ప్రేమను చూపించేవాడు. ఇలా కొంతకాలం గడిచాక పెద్ద భార్య అయినటువంటి సునీతికి ఒక కుమారుడు జన్మిస్తాడు. అతడి పేరే ధ్రువుడు. ధ్రువుడు 5 సంవత్సరాల వయసులో తన తండ్రి అయినటువంటి ఉత్తానపాదుడు రాజసభలో సింహాసనం మీద కూర్చుని ఉంటే ఆ పిల్లవాడు వెళ్ళి తన తండ్రి ఒడిలో కూర్చోవటానికి వెళ్తున్నప్పుడు తన పెనతల్లి అయినటువంటి సురుచి అతన్ని ఆపి కిందకి లాగి, నీవు సింహాసనం మీద కూర్చోవటానికి ఒక అర్హత కావాలి. నీవు శ్రీ మహావిష్ణువుని నీ భక్తితో ప్రసన్నం చేసుకున్న తర్వాత నీకు ఈ రాజ్యాధికారం దక్కుతుంది. లేకుంటే ఈ జన్మలో నీకు ఈ రాజ్యాధికారం దక్కదని ఆవిడ ఘాటుగా అయితే మందలిస్తుంది ధ్రువుడిని. వెంటనే ఆ మాటలు ధ్రువుడి యొక్క మనసులో బాణాల్లాగా గుచ్చుకుంటున్నాయి. బాధతో ఆ చిన్నపిల్లవాడు తన తల్లి అయినటువంటి సునీతి దగ్గరికైతే ఏడుస్తూ వెళ్ళిపోతాడు. అప్పుడు విషయం తెలుసుకున్నటువంటి సునీతి తన బాలుడిని ఓదారుస్తూ, నాయన ధ్రువకుమార, నీవు ఆలోచించవలసింది నిన్ను అవమానించిన వారిని ఎలాగైనా ప్రతీకారం తెచ్చుకోవాలని అని కానీ ఎప్పుడు ఆలోచించకు. నీవు ఇప్పుడు భక్తితో విష్ణుమూర్తిని ప్రసన్నం చేసుకొని ఆయన ఆశీర్వాదం పొందాలి అని చెబుతుంది తన తల్లి. తన తల్లి మాటలు విన్నటువంటి ధ్రువుడు వెంటనే అడవుల్లోకి వెళ్ళిపోతాడు. వెళ్ళి అతనికి ఒక ఆలోచన వస్తుంది. ఎందుకంటే అతడు ఇంకా చిన్నపిల్లవాడే, 5 ఏళ్ల బాలుడు. విష్ణుమూర్తిని నేను ఎలా స్మరించాలి, ఎలా ధ్యానిస్తే ఆయన ప్రత్యక్షమై నాకు వరమిస్తాడు అని ఆలోచిస్తూ ఉంటాడు. అదే సమయంలో అటువైపు వెళ్తున్నటువంటి నారద మహర్షి ఆ ధ్రువుడి దగ్గరికి వచ్చి విష్ణు మంత్రాన్ని అయితే చెప్పి, ఇలా ధ్యానం చేయి నాయన అని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అప్పుడు నారద మహర్షిముని చెప్పినటువంటి మంత్రాన్ని తీసుకుని ధ్రువుడైతే ధ్యానంలో కూర్చొని ఘోర తపస్సు చేస్తాడు. కొన్ని సంవత్సరాల తర్వాత విష్ణువు ప్రత్యక్షమై, నాయన ధ్రువకుమార, నీ యొక్క తపస్సుకు నేను మెచ్చాను. నీకేం వరం కావాలో కోరుకో నాయన అని అడుగుతాడు శ్రీ మహావిష్ణువు. అప్పుడు ధ్రువుడు మాట్లాడుతూ, స్వామి, నాకు ఏ రాజ్యాధికారాలు వద్దు, ఏ రాజ్యము వద్దు, నాకు నీ పాదస్మరణే చాలు అని చెబుతాడు. ధ్రువుడి యొక్క భక్తికి మెచ్చినటువంటి మహావిష్ణువు ధ్రువుడికి ఒక వరం అయితే ఇవ్వాలని అనుకుంటాడు. అదేంటంటే శాశ్వతమైన ధ్రువలోకం అనే లోకానికి అధిపతి చేయాలని అనుకుంటాడు. ఆ లోకం ఎలా ఉంటుందంటే ఎప్పుడూ కదలదు, కాలానికి లోబడదు, అలాగే ఎన్ని ప్రళయాలు వచ్చినా నశించదు. అలాంటి లోకం.
అదే మనం నేడు చూస్తున్నటువంటి ధ్రువ నక్షత్రం. ఈ కథ యొక్క సందేశం ఏంటంటే వయసు కంటే భక్తే గొప్పది, అలాగే అధికారం కంటే అహంకారం మొదలైనటువంటి మనసే శ్రేష్టమైనది. ఈ స్టోరీ మీకు నచ్చినట్లయితే ఈ వీడియోకి ఒక లైక్ చేయండి.